మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఇదంతా చిత్రావతి మేడం చేయించింది. రేయ్ చెప్పరా, నా దగ్గర 5 కోట్లుంటాయని, నా వెనక ధర్మతేజ్ గారు ఉన్నారని మీకెవరు చెప్పారా? చెప్పరా, చెప్పు. మిమ్మల్ని నా మీద కుసుకొలిపింది ఎవరు? మిమ్మల్ని కిరాయికి మాట్లాడుకున్నా మీ యజమాని ఎవరు? చెప్పరా, చెప్పరా. ఎవరు లేరు మేడం, మేమే ఇదంతా చేసాం. చెప్పు. రేయ్, పొగ బాంబులు పెట్టిన నాకు ఒరిజినల్ బాంబులు పెట్టి మిమ్మల్ని చంపడం నాకు పెద్ద పనేం కాదురా. నన్ను హంతకురాల్ని చేయకుండా మర్యాదగా నిజం చెప్పరా. తెలియదు మేడం. చెప్పు. చెప్పరు, చెప్పమంటుంటే మర్యాదగా నిజం చెప్పరా. చెప్పరా. చెప్తాను. చెప్పు. నిజం చెప్పేస్తాను. పుష్ప, రికార్డ్ చెయ్యి, రికార్డ్ చెయ్యి. చెప్పు. నిజం చెప్తా. ఇదంతా చిత్రావతి మేడం చేయించింది. చిత్రావతి మేడం చేయించింది. చిత్రావతి మేడం చేయించింది. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు కిడ్నాప్ చేయమని పంపించిన వాళ్లలో ఒకటి వాయిస్ ఇది. ఏంటి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎవరిదో వాయిస్ రికార్డ్ చేసుకుని వచ్చి నేను కిడ్నాప్ చేయించానని కొత్త డ్రామా మొదలు పెట్టాలని చూస్తున్నావా? ఏయ్ రాణమ్మా, ఎవడిదో మిమిక్రీ వాయిస్ తీసుకొచ్చి నన్నే కొడతావా? నిన్ను ఇంకొక్కసారి అబద్ధం ఆడావంటే ఈసారి దెబ్బకి నీ మొహం పగిలిపోతుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పుష్పని కిడ్నాప్ చేయించింది నువ్వేనని పక్కా ఆధారాలతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు పంపించిన రౌడీలు ఇంకా నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. తీసుకురానా? అందరి ముందు నిరూపించినా? చెప్పు. ఛీ, ఇంత చీప్ మెంటాలిటీనా నీది? వాళ్ళు నన్ను 5 కోట్లు ఇమ్మని అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అరే, నేను నడిపేది ఆటో, నేనుండేది ఒక సాధారణమైన ఇల్లు, ఆ అమ్మాయి చదివేది చిన్న కాలేజ్. అలాంటిది పుష్పని కిడ్నాప్ చేసి 5 కోట్లు అడుగుతున్నారంటే కనీసం నా దగ్గర 50 కోట్లైనా ఉండాలి కదా. లేవు కదా. ఆటో నడిపితేనే కుటుంబం నడిపించే పరిస్థితి నాది. అంటే వాళ్ళు 5 కోట్లు అడుగుతున్నారంటే మన గురించి తెలిసిన వాళ్లే అయ్యుండాలి. ధర్మతేజ్ గారికి సంబంధించిన పౌరా పటాన్ని నా పేరు మీదే ఉందని తెలిసిన వాళ్లే అయ్యుండాలి. అలా తెలిసిన వాళ్ళు ముఖ్యంగా మన ఇంట్లో వాళ్లే అనేసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎవరో నేను మన అనుకుంటున్న వాళ్లే ఈ ఇంట్లో వాళ్లే అని. కానీ ఎవరు ఏంటి అనేది నాకు అసలు అంతు చిక్కడం లేదు. కనీసం నీ మీద కూడా నాకు డౌట్ రాలేదు. ఆ రౌడీల నుంచి పుష్పని సేవ్ చేసుకునే క్రమంలో
ఒకడిని పట్టుకుని చావబాతే ఇదిగో ఇలా నీ పేరు చెప్పాడు. చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? మరి ఇంకేం చేయమంటావ్? మరి ఇంకేం చేయమంటావ్? మరి ఇంకేం చేయమంటావ్? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.